గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా మన మిత్ర పేరుతో ఏదైతే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అని ఏదైతే ఇచ్చిందో అది ఒక రెవల్యూషన్, ఒక సంచలనం. అంటే అభివృద్ధిలో చాలా వేగంగా అడుగులు ముందుకు పడటానికి, అదేవిధంగా ప్రజలకి సత్వరం వేగంగా ఎక్కడి నుంచైనా సరే సర్వీసెస్ పొందడానికి అవకాశం ఏర్పడింది. దాదాపు 161 సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్తున్నారు. అది ప్రజలకి ఎంత త్వరితగతిన సేవలు అందితే పరిపాలన అంత బాగుంటుందండి. అంటే ముఖ్యంగా ఒక గతంలో ఒక నానుడు ఉండేది, వాట్ బెంగాల్ థింగ్స్ ఇండియా థింగ్స్ నెక్స్ట్ అని. అంటే వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేవాళ్ళు. కానీ 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆ పారాడైమ్ షిఫ్ట్ అయింది. అంటే వాట్ ఏపీ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో స్టేట్మెంట్ మారిపోయింది. అంటే ఎందుకు వచ్చిందంటే ఈ గవర్నెన్స్, అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు. అంటే ముఖ్యంగా రెండవ దశ సంస్కరణలు మొదలైనాయండి దేశంలో 1995లో. దాంట్లో భాగంగా ఎలక్ట్రానిక్ పరిపాలన అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అంతకుముందు ఏంటంటే విద్యార్థులు తమ బర్త్ సర్టిఫికేటో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే అప్పుడు తహసీల్దార్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. లెటర్ పెట్టాలి, వాళ్ళ చుట్టూ వెళ్ళాలి, తీసుకోవాలి, అదంతా చాలా ప్రాసెస్ పట్టేది. పైగా సపోజ్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, వాళ్ళది అనంతపురమో ఆదిలాబాదు ఇంకెక్కడైనా శ్రీకాకుళం అంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే దాన్ని ఏంటంటే ఒకే చోట ఒకేసారి ప్రతిసారి, అంటే మీరు ఇంటర్లో ఉన్నప్పుడు ఒకసారి తీసుకోవాలి, కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి తీసుకోవాలి, జాబ్కి అప్లై చేయాలంటే ఇంకోసారి తీసుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా మొత్తం మీద ఒకేసారి ఆ సర్టిఫికేట్ జారీ చేయడం అనేది ఫస్ట్ టైం చేశారండి ఆయన సీఎం అయిన తర్వాత. మొట్టమొదటి మార్పు ఏంటంటే పెద్ద సంస్కరణ. దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు తమ కాలేజీలో మానేసి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, కొంత అవినీతి కూడా ఉండేది, ₹2 ₹3 కూడా తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో, తీసుకొని సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ అది తీసేసిన తర్వాత మీకు ఒకటే వచ్చింది. ఆ తర్వాత ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ దీంట్లో గవర్నెన్స్లో మీకు ఈ సేవా కేంద్రాలు. ఫస్ట్ అది మీ సేవా కింద వచ్చింది. మీ సేవలో మీకు కొన్ని రకాలైనటువంటిది, అంటే ఇప్పుడు మనకు ఏదైతే అందుబాటులో వస్తున్నాయో రిజిస్ట్రేషన్లు కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా అవి తీసుకొచ్చినప్పుడు అది పెద్ద చేంజ్ అనమాట. అదేవిధంగా రవాణా శాఖలో కార్డ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ పెట్టారు, ఫాస్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అంతా అంటే మొత్తం కంప్యూటరైజేషన్ అనమాట. అప్పుడు వరకు కంప్యూటరైజేషన్ అనేది జరగదండి. అప్పుడు వరకు కంప్యూటరైజేషన్ అనేది లేదు అసలు. మీకు ఇంకొక విచిత్రం ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం